హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సస్ ఇంజనీర్స్ మీడియా. ఈ రోజు వీడియోలో టాపిక్ వచ్చేసి 2024 సంవత్సరంలో 250 చదరపు గజాల్లో ఒక ఇంటికి బేస్మెంట్ నుండి స్లాబ్ హైట్కి పిల్లర్స్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, దీనికి కావాల్సిన మెటీరియల్స్ ఏమిటి, ఆ మెటీరియల్ రేట్స్ మరియు ఖర్చు ఎంత అవుతుంది, మరియు పనిచేసే వర్కర్స్కి ఎంత ఖర్చు అవుతుంది, ఇలా కాలమ్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. మా వీడియో మాకు ఇన్ఫర్మేటివ్గా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా సైడ్ వెడల్పు వచ్చేసి 41 అడుగు, లోతు 56 అడుగులు, మొత్తం ఏరియా వచ్చేసి 250 చదరపు గజాల్లో బిల్డ్ చేసుకునే హౌస్. ఇందులో స్లాబ్ ఏరియా వచ్చేసి 1379 SFT, నెక్స్ట్ ప్లింత్ ఏరియా వచ్చేసి 1240 SFT. ఇంజనీర్ డిజైన్ ప్రకారం పనిని ముందుకు తీసుకుంటూ వెళ్ళాలి. బిల్డింగ్ ఫ్లోర్స్ని బట్టి వాటిపైన వచ్చే లోడ్ను బట్టి కాలం మారుతూ ఉంటుంది. అపార్ట్మెంట్లో పార్కింగ్ కంఫర్ట్ కొరకు పెద్ద స్పాన్లు ఉంటే వాటి ఖర్చు కూడా ఎక్కువగా పెరిగిపోతుంది. ముందుగా ఇంజనీర్ డిజైన్ ఇచ్చిన విధంగా స్తంభాలు సెంటర్ లైన్ ప్లాన్ మార్కింగ్ చేయాలి. మార్కింగ్ చేసిన తర్వాత ఆ మార్కింగ్ ప్రకారం స్టార్టర్స్ వేసుకోవాలి. స్టార్టర్స్ వేసేటప్పుడు మట్టానికి సరిపడేలా జాగ్రత్తగా 1కి 2 సార్లు చూసుకుని బయటకు తన్నకుండా స్టార్టర్స్ వేసుకోవాలి. ముందుగా కాలమ్స్ వేయడం కోసం కాలం బాక్సులు అద్దెకి తెచ్చుకోవాల్సి ఉంటుంది. మనకు వచ్చేసి ఇక్కడ ప్లాన్లో 2 రకాల కాలం సైజెస్ అయితే ఇవ్వడం జరిగింది. ముందుగా 9-24 అంగుళాలు, ఇవి వచ్చేసి 7 బాక్సులు కావాల్సి ఉంటుంది. ఒక్కొక్క దాని రేట్ వచ్చేసి 50 రూపాయలు. ఆ విధంగా చూసుకుంటే 350 రూపాయలు 9-24 బాక్సులు ఖర్చు అవుతుంది. నెక్స్ట్ 9-18 బాక్సులు, ఇవి వచ్చేసి 5 బాక్సులు కావాల్సి ఉంటుంది. ఒక్కొక్క దాని అద్దె వచ్చేసి 50 రూపాయలు. ఆ విధంగా చూసుకుంటే 250 రూపాయలు 9-18 బాక్సులు ఖర్చు అవుతుంది. నెక్స్ట్ వెహికల్ ట్రాన్స్పోర్టేషన్, ఇది వచ్చేసి 500 ఖర్చు అయింది. నెక్స్ట్ బాక్సులు వెహికల్ వేసి దింపిన వాళ్ళు 2 మనుషులు, ఒక్కొక్కరికి 600 చొప్పున 1200 రూపాయలు బాక్సులు వేసిన వాళ్ళకి ఖర్చు అయ్యింది. నెక్స్ట్ రాడ్ బెండింగ్లో TMT మెటీరియల్స్, ముందుగా వచ్చేసి 8mm వచ్చేసి 0.34 టన్స్ పడింది. ఒక టన్ రేట్ వచ్చేసి 64,000 రూపాయలు. ఆ విధంగా చూసుకుంటే 21,840 రూపాయలు 8mm ఖర్చు అయింది. నెక్స్ట్ 12mm, ఇది వచ్చేసి 0.73 టన్స్ పడింది. ఒక టన్ రేట్ వచ్చేసి 62,000 రూపాయలు. ఆ విధంగా చూసుకుంటే 45,830 రూపాయలు 12mm ఖర్చు అయింది. నెక్స్ట్ 16mm, ఇది వచ్చేసి 0.54 టన్స్ పడింది. ఒక టన్ రేట్ వచ్చేసి 62,000 రూపాయలు. ఆ విధంగా చూసుకుంటే 33,852 రూపాయలు 16mm ఖర్చు అయింది. నెక్స్ట్ 20mm, ఇది వచ్చేసి 0.11 టన్స్ పడింది. ఒక టన్ రేట్ వచ్చేసి 65,000 రూపాయలు. ఆ విధంగా చూసుకుంటే 7,670 రూపాయలు 20mm ఖర్చు అయింది. నెక్స్ట్ రాడ్ బెండింగ్ పనివారు, ఇది వచ్చేసి అడుగుల రేట్లో ఉంటుంది. మన కాలమ్స్ అన్ని కలుపుకుని 161 అడుగులు వచ్చింది. ఒక అడుగుకి వచ్చేసి 12 రూపాయలు తీసుకుంటున్నారు. ఆ విధంగా చూసుకుంటే 1932 రూపాయలు రాడ్ బెండింగ్ పనివారికి ఖర్చు అయింది. నెక్స్ట్ కాంక్రీట్ మెటీరియల్ మొదటిది 20mm మెటల్ క్వాంటిటీ, ఇది వచ్చేసి 1.31 యూనిట్స్ పడింది. ఒక యూనిట్ రేట్ వచ్చేసి 5,000 రూపాయలు. ఆ విధంగా చూసుకుంటే 6,550 రూపాయలు 20mm ఖర్చు అయింది. నెక్స్ట్ కాంక్రీట్ మెటీరియల్లో రెండోది వచ్చేసి గన్ రైస్గా, ఇది వచ్చేసి 1.08 యూనిట్స్ పడింది. ఒక యూనిట్ రేట్ వచ్చేసి 2,666 రూపాయలు. ఆ విధంగా చూసుకుంటే 2,880 రూపాయలు ఇసుక ఖర్చు అయింది. నెక్స్ట్ కాంక్రీట్ మెటీరియల్ మూడోది వచ్చేసి సిమెంట్ క్వాంటిటీ, ఇది వచ్చేసి 29 బ్యాగ్ పడింది. ఒక బ్యాగ్ రేట్ వచ్చేసి 310 రూపాయలు. ఆ విధంగా చూసుకుంటే 8,990 రూపాయలు సిమెంట్ ఖర్చు అయింది. కాంక్రీట్ పనివారిలో మొదటిది కాంక్రీట్ తాపీ పనివారు, వీళ్ళు వచ్చేసి 2 మనుషులు వచ్చారు. ఒక్కొక్కరికి 900 రూపాయలు చొప్పున ఇద్దరికి 1,800 రూపాయలు ఖర్చు అయింది. నెక్స్ట్ కాంక్రీట్ పనివారిలో రెండోది కాంక్రీట్ బంట, వీళ్ళు వచ్చేసి 5గురు వచ్చారు. ఒక్కొక్కరికి 600 రూపాయలు చొప్పున 5గురికి 3,000 రూపాయలు. నెక్స్ట్ కాంక్రీట్ పనివారిలో నాలుగోది మిల్లర్ మరియు డీజిల్, దీనికి వచ్చేసి 1000 రూపాయలు ఖర్చు అయింది. నెక్స్ట్ కాంక్రీట్ పనివారిలో ఐదోది వైబ్రేటర్ మరియు పెట్రోల్, ఇది వచ్చేసి 800 ఖర్చు అయింది. ఇలా ఓవరాల్గా ఒక సైట్ నిమిత్తం 1,38,988 రూపాయలు కాలమ్స్ వేయడానికి ఖర్చు అయ్యింది. సైట్ ఏరియాని బట్టి ఖర్చు అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. నెక్స్ట్ మీ ఏరియాలో దొరికే మెటీరియల్ ధరలు బట్టి కూడా ఎక్కువ తక్కువలు అవుతూ ఉంటాయి. ఓవరాల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇది. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ చుట్టుపక్కల వారు ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకున్నాం అనుకున్న వారికి మా ఛానల్ షేర్ చేయండి, తప్పకుండా వాళ్ళకి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం.